జై గోవింద, జై జై గోవింద. భగవద్ బంధువులందరికీ నమస్సుమాంజలులు. సత్యదీక్ష భక్తుల కొరకు భక్తితో ప్రతినిత్యం ప్రతి ఒక్క భక్తులు సులభంగా ఆచరించుకునే విధంగా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి నిత్య పూజా విధానం. పూజకు కావలసిన సామాగ్రి: గంధము, కుంకుమ, అక్షతలు, పూలు, అరటిపండ్లు, కొబ్బరికాయ, తమలపాకులు, ఒక్కలు. పంచపాత్రలు 2, ఉద్ధరణ 2 ప్లేట్లు, అగరవత్తులు, వత్తులు, దీపారాధన కుందులు, దీపారాధన చేసేందుకు వీలుగా నూనె, కర్పూరం. ఇక్కడ మనం 2 పంచపాత్రలను తీసుకోవడం జరుగుతుంది. ఒక పంచపాత్రలోని నీటిని స్వామివారి కొరకు, అలాగే ఇంకొక గ్లాస్ కానీ పంచపాత్రలోని కానీ తీసుకున్న నీటిని మనం ఆచమనం చేసుకునేందుకు ఉపయోగించవలెను. మనం ఆచమనం చేసిన నీరు స్వామివారికి ఉపయోగించరాదు. గమనించే ప్రార్థన. పూజ ప్రారంభించే ముందుగా ఏ విఘ్నాలు కలగకుండా విఘ్నేశ్వరుని ప్రార్థన. ఒక చిత్రపటం కానీ వినాయకుని ప్రతిమ కానీ ఉంచి ఒక పువ్వు అక్షింతలతో స్వామివారిని ప్రార్థిద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ మహాగణపతియే నమః, శ్రీ సత్యదేవాయ నమః అనుచు ఆ పుష్పమును స్వామివారి వద్ద ఉంచి నమస్కరించవలెను. ఈ మంత్రంతో దీపారాధనను చేయవలెను. దీపారాధన చేసేటప్పుడు అగ్గిపెట్టెను కానీ అగరవత్తిని కానీ కాకుండా ఏకవత్తితో దీపారాధన చేయవలెను. దీపారాధన మంత్రం: బోధీపదేవి రూపస్త్వం కర్మ సాక్షిహ్య విఘ్నకృత్ యావత్ పూజాం కరిష్యామి తావత్ త్వం సుస్థిరో భవ. దీపారాధన ముహూర్తస్సు ముహూర్తోస్తు. దీపారాధన కుందుల వద్ద అక్షంతులు వేసి నమస్కరించవలెను. గంటను ఈ కింది మంత్రముతో మ్రోగించవలెను: ఆగమార్తంతు దేవానాం గమనార్థం తు రక్షసాం కురు ఘంటారావం తత్ర దేవతాహ్వాన్ లాంఛనం. తర్వాత ఉద్ధరణితో నీళ్లు తీసుకుని కుడి చేతితో వేసుకొని శిరస్సుపై చల్లుకొనుచు పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఇప్పుడు ఆచమనం చేద్దాం. మనం ఆచమనం చేసే పంచపాత్రలోని నీటిని ఉద్ధరణితో కుడి చేతిలోనికి తీసుకొని మొదటిసారిగా చెయ్యి కడుగుతున్నట్లుగా భావించి పళ్ళెంలోనికి వదలవలెను. రెండవసారి కుడి చేతిలోనికి నీటిని తీసుకుంటూ అలాగే 3 సార్లు నీటిని మనం తీసుకునవలెను. 4వసారిగా మరలా చేతిని కడుక్కొనవలెను. ఆచమనం చేసే విధానాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఆచమనం చేద్దాం. మొదటిసారిగా నీటిని తీసుకుంటూ ఓం కేశవాయ స్వాహ. రెండవసారిని నీటిని తీసుకొనుటూ ఓం నారాయణాయ స్వాహ. మూడవసారి నీటిని తీసుకొనుచు ఓం మాధవాయ స్వాహ. ఆ తర్వాత చేయి కడిగేసుకొని ఇప్పుడు 24 కేశవనామాలను మనం అక్షంతలతో స్వామివారి వద్ద పూజించవలెను. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. మరలా అక్షంతలు వేస్తూ స్వామివారి వద్ద ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః,
ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శచీ పురందరాభ్యాం నమః. ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమః. అయ ముహూర్తస్సు ముహూర్తోస్తు. అక్షంతలు తీసుకొని వాసన చూసినట్లుగా భావించి వెనకకు వేసుకొనవలెను. ఈ మంత్రం జపిస్తూ ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం. ముక్కు కుడి రంధ్రాన్ని వైపు నుంచి గాలి పీలుస్తూ ఎడమ రంధ్రంలోంచి గాలి వదలవలెను. అలా 3 పర్యాయములు చేయడాన్నే ప్రాణాయామం అంటాం. ప్రాణాయామం చేస్తూ ఈ మంత్రాన్ని జపించుకొనవలెను. ఓం భూవః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృత బ్రహ్మ భూర్భువస్సువరోం. సంకల్పం చెప్పుకుందాం. కుడి చేతిలోనికి అక్షంతలు తీసుకొని ఎడమ చేయి బోర్లించి పెట్టి కుడి తొడ మీద పెట్టుకొని సంకల్పించుకొనవలెను. సంకల్పం శ్రీ గోవింద గోవింద గోవింద. అంగుళ్యాగ్రై నాసాగ్రం సంపీడ్యం పాపనాశనం మమ ఉపాత్త దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన. మీకు ఇక్కడిచ్చిన ఖాళీలలో మీరు ఏ సంవత్సరం చదువుతున్నారో ఆ సంవత్సరం పేరు. నామ సంవత్సరే దక్షిణాయనమా ఉత్తరాయణమా అని 2 ఉంటాయి. అప్పుడు ఏది జరుగుతుంది అనేది అది జపించుకోవాలను. ఆయనే అప్పుడు ఏ ఋతువు జరుగుతుందో ఆ ఋతువు పేరు, అలాగే ఏ మాసంలో చేస్తున్నామో ఆ మాసం నామము, అలాగే ఏ పక్షమో ఆ పక్షనామము, ఆ రోజు తిథి, ఆ రోజు వారము ఇక్కడ జపించుకోవాల్సి ఉంటుంది. అది ఏ రోజు పంచాంగం ప్రకారం ఆ రోజు అక్కడ మనకి మారుతుంది. శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథో. ఇక్కడ ఇంటి యజమాని గోత్రం నామము చెప్పుకొనవలెను. శ్రీమాన్ గోత్రః నామధేయః ధర్మపత్ని ఆ ఇంటి ఇల్లాలి పేరు, ధర్మపత్ని సమేతస్య, అలాగే సకుటుంబస్య ఇంట్లో పిల్లల పేర్లు, క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పుష్పార్థ సిద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం సత్య దీక్షా సాంగతా సిద్ధ్యర్థం ఆద్యాది మహాలక్ష్మి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ దేవత ప్రాతకాల పూజాం కరిష్యే అంటూ మీ చేతిలోని అక్షంతలను నీటితో పళ్ళెంలోనికి విడువవలెను. అదో నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ వెంకటేశ వీర వెంకట సత్యనారాయణ స్వామి పూజార్థం తదంగ కలశారాధనం కరిష్యే. ఇక్కడ కలశారాధన చేయవలెను. వ్రత పూజము అయితే కలశము అంటే చెంబు, కొబ్బరికాయ, రవికతో తయారు చేయబడిన దాన్ని కూడా కలశము అంటాము. ఇక్కడ నిత్య పూజలో ఒక పంచపాత్రలో నీటిని తీసుకొని స్వామివారికి వాడే విధంగా విడిగా ఉండే ఆ పంచపాత్రనే కలశంగా భావించి ఆ కలశానికి చుట్టూత బొట్లు కుంకుమ పెట్టి ఆ నీళ్లలో ఒక గంధము కుంకుమ అక్షింతలు ఒక పువ్వు తమలపాకు వేసుకొని మన బొటన వ్రేలుని అందులో ముంచుతూ మూసిపెట్టి ఈ మంత్రాన్ని చదివి మంత్రాన్ని ఆవాహనం అందులోకి చేయవలేను. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్వణః అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః. అందులో పువ్వుతో శ్రీ అని రాస్తూ గంగే చయమునే చైవ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అయాంతు దేవ పూజార్థం మమ దురితక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య. ఆ కలశంలోని పువ్వుతో నీటిని తమ మీద జల్లుకుంటూ ఆత్మానం సంప్రోక్ష, పూజా ద్రవ్యాన్ని మీద అంతా కూడా జల్లుతూ పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష, ఆ తదుపరి దేవుని మీద జల్లుతూ దేవానాం సంప్రోక్ష అనుచు ఆ నీటితో శుద్ధి, పరిసర ప్రాంతం అంతా కూడా శుద్ధి చేయవలెను. ఇప్పుడు సత్యదేవుని ప్రాణప్రతిష్ఠ. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. సత్యనారాయణం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఒక పుష్పమును అక్షంతలతో స్వామివారి వద్ద ఉంచి నమస్కరించవలెను. ఇప్పుడు ఒక పువ్వు అక్షంతలు స్వామివారి వద్ద ఉంచి నమస్కరిస్తూ ధ్యాయేత్ సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిం నీలవర్ణం పీతవాసం శ్రీవత్సపదభూషితం గోవిందం గోకులానందం బ్రహ్మాద్యైరభిపూజితం. ఓం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మళ్ళీ పువ్వు అక్షంతలు స్వామివారి వద్ద ఉంచి స్వామివారికి ఆవాహనం చేద్దాం. జ్యోతిశాంతం సర్వలోకాంతరస్థం ఓంకారాఖ్యం యోగి హృద్యానగమ్యం సాంగం సాయుధం సశక్తిం భక్తి సేవ్యం సర్వాకారం విష్ణుమావాహయామి. ఓం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. ఇప్పుడు మనం స్వామివారికి ఏర్పాటు చేసిన ఆసనాన్నే నవరత్న సింహాసనంగా భావించమని స్వామివారిని ఈ విధంగా ప్రార్థిద్దాం. ఒక పువ్వు అక్షంతలు స్వామివారి వద్ద ఉంచుతూ కల్పద్రుమూలే మణివేద మధ్యే సింహాసనం స్వర్ణమయం విచిత్రం విచిత్ర వస్త్రామృతమచ్యుత ప్రభో గృహాణ లక్ష్మీ ధరణీ సమన్విత. ఓం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. నవరత్న సింహాసనం సమర్పయామి. కలశం అంటే పంచపాత్రలో నీటిని స్వామివారికి పాదాల చెంత వేస్తూ పాద్యం నారాయణ నమస్తేస్తు నరకార్ణవతారక పాద్యం గృహాణ దేవేశ మమ సౌఖ్యం వివర్ధయ. ఓం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. పాద్యం సమర్పయామి. మనం ఏదైతే కలశారాధన అని పూజ చేశామో ఆ నీటినే స్వామివారి పూజకు వాడవలెను. కలశంలోని నీటిని మరలా స్వామివారి పాదాల వద్ద ఉంచుతూ వ్యక్త స్వరూపాయ ఋషి కపతయే నమః మయా నివేదితో భక్త్యా అర్ఘ్యోయం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మరలా ఆ కలశంలోని నీటిని పుష్పముతో స్వామివారి పాదాల వద్ద ఉంచుతూ ఆచమనం మందాకిన్యాస్తు యద్వారి సర్వపాపహరం శుభం తదితం కల్పితం దేవ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. ఆచమనీయం సమర్పయామి. మరలా పువ్వుతో నీటిని తీసుకుని స్వామివారి పాదాల వద్ద ఉంచుతూ తీర్థోధకై కాంచన కుంభ సంస్థై సుసవాసితైర్దేవ కృపారసార్ధ్రై మయార్పితం స్నాన విధిం గృహణ పాదాబ్జ నిష్ణ్యూత నదీ ప్రవాహ. ఓం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక పువ్వు అక్షింతలు స్వామివారి వద్ద ఉంచుతూ వస్త్రం వేద సూక్త సమాయుక్తే
యజ్ఞసామ సమన్వితే స్వర్ణవస్త్రప్రదే దేవ వానసి ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి, వస్త్రార్థన్ అక్షతాన్ సమర్పయామి. ఒక పువ్వు అక్షంతలు స్వామివారి వద్ద ఉంచుతూ యజ్ఞోపవీతం బ్రహ్మ విష్ణు మహేశేన నిర్మితం బ్రహ్మసూత్రకం యజ్ఞోపవీత దానేన ప్రియతాం కమలాపతి. ఓం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి, యజ్ఞోపవీతార్థన్ అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు గంధంలో పువ్వును ముంచి స్వామివారి వద్ద ఉంచుతూ గంధం శ్రీఖండం చందనం దివ్యం గంధాజ్యం సుమనోహరం విలేపనం సురశ్రేష్ఠ చందనం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. దివ్య శ్రీచందనం సమర్పయామి. ఇప్పుడు అక్షంతలు స్వామివారికి సమర్పిస్తూ గోవింద పరమానంద హరిద్రా సహిత అక్షతాన్ విశ్వేశ్వర విశాలాక్ష గృహాణ పరమేశ్వర. ఓం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. అక్షతాన్ సమర్పయామి, గంధస్యోపరి అలంకరణార్థన్ అక్షతాన్ సమర్పయామి. ఒక పువ్వు అక్షంతల స్వామివారి వద్ద ఉంచుతూ హిరణ్యహర కేయూర గ్రైవేయమణి కంకణై సహరం భూషణైర్యుక్తం గృహాణ కమలాపతే. ఓం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. ఆభరణార్థన్ అక్షతాన్ సమర్పయామి. పుష్పములు స్వామివారికి సమర్పిస్తూ మల్లికాది సుగంధీని మాలత్యాదీని వై ప్రభో మయా హృతాని పూజార్థం పుష్పాణి ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. పుష్పం సమర్పయామి. ఇప్పుడు అష్టోత్తర శతనామ పూజను అక్షంతలు కానీ లేదా పువ్వుతో కానీ స్వామివారికి సమర్పిస్తూ అష్టోత్తర శతనామ పూజ చేద్దాం. ముందుగా వినాయకుని అష్టోత్తరం. ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ద్వైమాతురాయ నమః, ఓం ద్విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం కృతినే నమః, ఓం సుప్రదీపాయ నమః, ఓం సుఖనిధయే నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం సురారిఘ్నాయ నమః, ఓం మహాగణపతియే నమః, ఓం మాన్యాయ నమః, ఓం మహాకాలాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం లంబజఠరాయ నమః, ఓం హ్రస్వగ్రీవాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం మదోత్కటాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం మంత్రిణే నమః, ఓం మంగళస్వరాయ నమః, ఓం ప్రమదాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం విఘ్నకర్త్రే నమః, ఓం విఘ్నహంత్రే నమః, ఓం విశ్వనేత్రే నమః, ఓం విరాట్పతయే నమః, ఓం శ్రీపతయే నమః, ఓం వాక్పతయే నమః, ఓం శృంగారిణే నమః, ఓం ఆశ్రితవత్సలాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం శీఘ్రకారిణే నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం బలాయ నమః, ఓం బలోత్తితాయ నమః, ఓం భవాత్మజాయ నమః, ఓం పురాణ పురుషాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం పుష్కరోత్తిప్తవారిణే నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం అగ్రపూజ్యాయ నమః, ఓం అగ్రగామినే నమః, ఓం మంత్రకృతే నమః, ఓం చామీకర ప్రభాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం సర్వోపాస్యాయ నమః, ఓం సర్వకర్త్రే నమః, ఓం సర్వనేత్రే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం సర్వసిద్ధయే నమః, ఓం పంచహస్తాయ నమః, ఓం పార్వతీనందనాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం కుమారగురవే నమః, ఓం అక్షోభ్యాయ నమః, ఓం కుంజరాసురభంజనాయ నమః, ఓం ప్రమోదాయ నమః, ఓం మోదకప్రియాయ నమః, ఓం కాంతిమతే నమః, ఓం ధృతిమతే నమః, ఓం కామినే నమః, ఓం కవిత్వవనప్రియాయ నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం బ్రహ్మరూపిణే నమః, ఓం బ్రహ్మ విద్యాయ దానభువే నమః, ఓం జిష్ణవే నమః, ఓం విష్ణుప్రియాయ నమః, ఓం భక్తజీవితాయ నమః, ఓం జితమన్మదాయ నమః, ఓం ఐశ్వర్యకారణాయ నమః, ఓం జియాయసే నమః, ఓం యక్షకిన్నర సేవితాయ నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం గణాధీశాయ నమః, ఓం గంభీరనినదాయ నమః, ఓం వటవే నమః, ఓం అభీష్టవరదాయినే నమః, ఓం జ్యోతిషే నమః, ఓం భక్తనిధయే నమః, ఓం భావగమ్యాయ నమః, ఓం మంగళప్రదాయ నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం అప్రాకృత పరాక్రమాయ నమః, ఓం సత్యధర్మిణే నమః,
ఓం సఖియే నమః, ఓం సరసామునిధియే నమః, ఓం మహేశాయ నమః, ఓం దివ్యాంగాయ నమః, ఓం మణికింకిణీ మేఖలాయ నమః, ఓం సమస్త దేవతామూర్తియే నమః, ఓం సహిష్ణువే నమః, ఓం సత్తోత్తితాయ నమః, ఓం విఘాతకారిణే నమః, ఓం విశ్వగృసే నమః, ఓం విశ్వరక్షాకృతే నమః, ఓం కళ్యాణ గురవే నమః, ఓం ఉన్మత్తవేషాయ నమః, ఓం అపరాజితే నమః, ఓం సమస్త జగదాధారాయ నమః, ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః, ఓం ఆక్రాంత చితద్ప్రభవే నమః, ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఇది శ్రీ వినాయక్ అష్టోత్తరనామ పూజాన్ సమర్పయామి. ఓం శ్రీ సత్యదేవ అష్టోత్తర శతనామావళి. ఓం సత్యదేవాయ నమః, ఓం సత్యాత్మనే నమః, ఓం సత్యభూతాయ నమః, ఓం సత్యపురుషాయ నమః, ఓం సత్యనాథాయ నమః, ఓం సత్యసాక్షిణే నమః, ఓం సత్యయోగాయ నమః, ఓం సత్యజ్ఞానాయ నమః, ఓం సత్యజ్ఞానప్రియాయ నమః, ఓం సత్యనిధయే నమః, ఓం సత్యసంభవాయ నమః, ఓం సత్యప్రభువే నమః, ఓం సత్యేశ్వరాయ నమః, ఓం సత్యకర్మణే నమః, ఓం సత్యపవిత్రాయ నమః, ఓం సత్యమంగళాయ నమః, ఓం సత్యగర్భాయ నమః, ఓం సత్యప్రజాపతయే నమః, ఓం సత్యవిక్రమాయ నమః, ఓం సత్యసిద్ధాయ నమః, ఓం సత్యాచ్యుతాయ నమః, ఓం సత్యవీరాయ నమః, ఓం సత్యబోధాయ నమః, ఓం సత్యధర్మాయ నమః, ఓం సత్యగ్రజాయ నమః, ఓం సత్యసంతుష్టాయ నమః, ఓం సత్యవరాహాయ నమః, ఓం సత్యపారాయణాయ నమః, ఓం సత్యపూర్ణాయ నమః, ఓం సత్యౌషధాయ నమః, ఓం సత్యశాశ్వతాయ నమః, ఓం సత్యప్రవర్తనాయ నమః, ఓం సత్యవిభవే నమః, ఓం సత్యజ్యేష్ఠాయ నమః, ఓం సత్యశ్రేష్ఠాయ నమః, ఓం సత్యవిక్రమిణే నమః, ఓం సత్యధన్వినే నమః, ఓం సత్యమేధాయ నమః, ఓం సత్యాధీశాయ నమః, ఓం సత్యక్రతవే నమః, ఓం సత్యకాలాయ నమః, ఓం సత్యవత్సలాయ నమః, ఓం సత్యవసవే నమః, ఓం సత్యమేఘాయ నమః, ఓం సత్యరుద్రాయ నమః, ఓం సత్యబ్రహ్మణే నమః, ఓం సత్యామృతాయ నమః, ఓం సత్యవేదాంగాయ నమః, ఓం సత్యచతురాత్మనే నమః, ఓం సత్యభోక్త్రే నమః, ఓం సత్యశుచయే నమః, ఓం సత్యార్జితాయ నమః, ఓం సత్యేంద్రాయ నమః, ఓం సత్యసంగరాయ నమః, ఓం సత్యస్వర్గాయ నమః, ఓం సత్యనియమాయ నమః, ఓం సత్యమేధాయ నమః, ఓం సత్యవేద్యాయ నమః, ఓం సత్యపీయూషాయ నమః, ఓం సత్యమాయాయ నమః, ఓం సత్యమోహాయ నమః, ఓం సత్యసురానందాయ నమః, ఓం సత్యసాగరాయ నమః, ఓం సత్యతపసే నమః, ఓం సత్యసింహాయ నమః, ఓం సత్యమృగాయ నమః, ఓం సత్యలోకపాలకాయ నమః, ఓం సత్యస్థితాయ నమః, ఓం సత్యదిక్పాలకాయ నమః, ఓం సత్యధనుర్ధరాయ నమః, ఓం సత్యాంబుజాయ నమః, ఓం సత్యవాక్యాయ నమః, ఓం సత్యగురవే నమః, ఓం సత్యన్యాయాయ నమః, ఓం సత్యసాక్షిణే నమః, ఓం సత్యసంవృతాయ నమః, ఓం సత్యసంప్రదాయ నమః, ఓం సత్యవాహ్నయే నమః, ఓం సత్యవాయవే నమః, ఓం సత్యశిఖరాయ నమః, ఓం సత్యానందాయ నమః, ఓం సత్యాధిరాజాయ నమః, ఓం సత్యశ్రీపాదాయ నమః, ఓం సత్యగుహ్యాయ నమః, ఓం సత్యోదరాయ నమః, ఓం సత్యహృదయాయ నమః, ఓం సత్యకమలాయ నమః, ఓం సత్యనాళాయ నమః, ఓం సత్యహస్తాయ నమః, ఓం సత్యబాహవే నమః, ఓం సత్యముఖాయ నమః, ఓం సత్యజిహ్వాయ నమః, ఓం సత్యదంష్ట్రాయ నమః, ఓం సత్యనాసికాయ నమః, ఓం సత్యశ్రోత్రాయ నమః, ఓం సత్యచక్షుషే నమః, ఓం సత్యశిరసే నమః, ఓం సత్యముకుటాయ నమః, ఓం సత్యాంబరాయ నమః, ఓం సత్యాభరణాయ నమః, ఓం సత్యాయుధాయ నమః, ఓం సత్యశ్రీవల్లభాయ నమః, ఓం సత్యగుప్తాయ నమః, ఓం సత్యపుష్కరాయ నమః, ఓం సత్యదృఢాయ నమః, ఓం సత్యభామావతారకాయ నమః, ఓం సత్యగృహరూపిణే నమః, ఓం సత్యప్రహరణాయుధాయ నమః, ఓం సత్యనారాయణ దేవతాభ్యో నమః ఇది శ్రీ సత్యదేవుని అష్టోత్తరనామావళి సంపూర్ణః. లక్ష్మీదేవి అష్టోత్తరం చేసే ముందు లక్ష్మీదేవి ప్రతిమ కానీ లేదా స్వామివారి ముందు ఒక తమలపాకు వేసి అందులో ప్రతిరోజు కూడా కుంకుమార్చన చేస్తూ ఈ లక్ష్మీ అష్టోత్తర శతనామ పూజ చేసుకోవచ్చు. లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి కుంకుమ పూజ చేద్దాం.
ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచియై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుదాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్ష్యై నమః. ఓం కమలసంభవాయై నమః. ఓం అనుగ్రహప్రదాయై నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్ర సహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్త్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం తుష్ట్యై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతపుష్కరిణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాల్యాంబరాయై నమః. ఓం శ్రీయై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదారాంగాయై నమః. ఓం హేమ మాలిన్యై నమః. ఓం హరిణ్యై నమః. ఓం ధనధాన్యకర్త్యై నమః. ఓం సిద్ధయే నమః. ఓం శ్రైన సౌమ్యాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం నృపవేశ్మగదానందాయై నమః. ఓం వరలక్ష్మీ నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం హిరణ్యప్రాకారాయై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళాయై నమః. ఓం విష్ణువక్షరస్థితాయై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం ప్రసన్నాక్షై నమః. ఓం నారాయణ సమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్య సంసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం సర్వోపద్రవ నివారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఇది శ్రీ లక్ష్మీదేవి అష్టోత్తరశతనామ పూజాన్ సమర్పయామి. శ్రీ పరమేశ్వర స్వామి అష్టోత్తరశతనామావళి. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం శశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కపర్దినే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలపాణయే నమః. ఓం కట్వాంగినే నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం సిపివిష్టాయ నమః. ఓం అంబికానాథాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం భవాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం త్రిలోకేశాయ నమః. ఓం శితికంఠాయ నమః. ఓం శివాప్రియాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం కపాలినే నమః. ఓం కామారయే నమః. ఓం అంధకాసుర శోధనాయ నమః. ఓం గంగాధరాయ నమః. ఓం లలాటాక్షాయ నమః. ఓం కాలకాలాయ నమః. ఓం కృపానిధియే నమః. ఓం భీమాయ నమః. ఓం పరశుహస్తాయ నమః. ఓం మృగపాణయే నమః. ఓం జటాధరాయ నమః. ఓం కైలాసవాసినే నమః. ఓం కవచినే నమః. ఓం కఠోరాయ నమః. ఓం త్రిపురాంతకాయ నమః. ఓం వృషాంకాయ నమః. ఓం వృషభారూఢాయ నమః. ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః. ఓం సామప్రియాయ నమః. ఓం సర్వమయాయ నమః. ఓం త్రయీమూర్తయే నమః. ఓం అనీశ్వరాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః.
ఓం పరమాత్మనే నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం హవిషే నమః. ఓం యజ్ఞమయాయ నమః. ఓం సోమాయ నమః. ఓం పంచవక్త్రాయ నమః. ఓం సదాశివాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం వీరభద్రాయ నమః. ఓం గణానాథాయ నమః. ఓం ప్రజాపతయే నమః. ఓం హిరణ్యరేతసే నమః. ఓం దుర్దర్శాయ నమః. ఓం గిరీశాయ నమః. ఓం గిరిశాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం భుజంగభూషణాయ నమః. ఓం భర్గాయ నమః. ఓం గిరిధన్వనే నమః. ఓం గిరిప్రియాయ నమః. ఓం కృత్తివాససే నమః. ఓం పురారాతయే నమః. ఓం భగవతే నమః. ఓం ప్రమదాధిపాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం సూక్ష్మతనవే నమః. ఓం జగద్వ్యాపినే నమః. ఓం జగద్గురవే నమః. ఓం వ్యోమకేశాయ నమః. ఓం మహాసేనజనకాయ నమః. ఓం చారువిక్రమాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం భూతపతయే నమః. ఓం స్థాణవే నమః. ఓం అహిర్బుద్ధ్యాయ నమః. ఓం దిగంబరాయ నమః. ఓం అష్టమూర్తయే నమః. ఓం అనేకాత్మనే నమః. ఓం సాత్వికాయ నమః. ఓం శుద్ధ విగ్రహాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ఖండపరశవే నమః. ఓం అజాయ నమః. ఓం పాశవిమోచకాయ నమః. ఓం మృడాయ నమః. ఓం పశుపతయే నమః. ఓం దేవాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం అవ్యాయ నమః. ఓం హరయే నమః. ఓం పోషదంతభిదే నమః. ఓం అవ్యగ్రాయ నమః. ఓం దక్షాధ్వరహరాయ నమః. ఓం హరయాయ నమః. ఓం భగనేత్రభిదే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం సహస్రాక్షాయ నమః. ఓం సహస్రపాదే నమః. ఓం అపవర్గప్రదాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం తారకాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఇది శ్రీ పరమేశ్వరిని అష్టోత్తరశతనామావళి సంపూర్ణం. అష్టోత్తరాలు పూర్తి అయిన తరువాత స్వామివారికి అగరబత్తి వెలిగించి ధూపాన్ని సమర్పించవలెను. వనస్పత్యుద్భవైర్దివ్యై నానాగంధై సుసంయుతః ఆగ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. ధూపమాఘ్రాపయామి. దీపారాధన స్వామివారికి సమర్పిస్తూ సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోర దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. ఓం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. దీపం దర్శయామి. ఇప్పుడు స్వామివారికి కొంచెం నీరు సమర్పిస్తూ ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొబ్బరికాయ కానీ లేదా స్వామివారి కోసం మనం ఏర్పాటు చేసుకున్న నైవేద్యాన్ని స్వామివారి వద్ద ఉంచి స్వామివారి ఆ ప్రసాదం మీద నీళ్లు జల్లుతూ పుండరీకాక్షాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. పూర్వాపోసనం సమర్పయామి. నైవేద్యం సమర్పయామి. క్షీరాణి సమర్పయామి. కదలీఫలాన్ని సమర్పయామి. ఒక 5 పర్యాయములు తమలపాకుతో ఆ ప్రసాదాన్ని స్వామివారికి ఓం ప్రాణాయ నమః, ఓం అపానాయ నమః, ఓం వ్యానాయ నమః, ఓం ఉదానాయ నమః, ఓం సమానాయ నమః అని చూపిస్తూ స్వామివారిని 1 నిమిషం కళ్ళు మూసుకుని నైవేద్యం స్వీకరించవలసినదిగా ప్రార్థిద్దాం. నైవేద్యం సమర్పయామి. నైవేద్యానంతరం స్వామివారి చేతులు కడుగుతున్నట్లుగా భావించి స్వామివారికి చూపించి నీటిని పళ్ళెంలో వదలవేను. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు హారతి కర్పూరంతో మంగళ నీరాజనం చేద్దాం. ఇప్పుడు 2 ఆకులు, ఒక్కలు, 2 అరటిపళ్ళు స్వామివారికి తాంబూలంగా ఈ మంత్రంతో సమర్పిద్దాం. పూగి ఫలైస్స కర్పూరైర్నాగవల్లీ దళైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి హారతి కర్పూరం వెలిగించి ఈ మంత్రంతో స్వామివారికి నీరాజనం పలుకుదాం. చతుర్వర్తి సమాయక్తం ఘోఘృతేన సుపూరితం నీరాజనేన సంతుష్టో భవత్యేవ జగత్పతే. ఓం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామివారికి హారతిని అద్ది తర్వాత కొంచెం నీటిని వదిలి మనం ఆ హారతిని స్వీకరించవలెను.
దోసెలతో పువ్వులు తీసుకొని స్వామివారికి మంత్రపుష్పాన్ని జపించవలెను. నమస్తేస్తు రత్నగిరివాసాయ పరమాత్మనే బ్రహ్మ విష్ణు శివాత్మికాయ త్రిపాద్విభూతి మహావైకుంఠ నారాయణోపనిషత్ ప్రతిపాదితాయ భక్త సంరక్షణార్థాయ స్వయం వ్యక్తాయ సత్యదేవాయ నమః. ఓం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి అనుచు ఆ పుష్పమును స్వామివారి వద్ద ఉంచవలెను. ఒక పువ్వు తీసుకొని స్వామివారికి ప్రదక్షిణ నమస్కారం చేయాలి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. ఓం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అంటూ స్వామివారికి ఆ పువ్వును పాదాల వద్ద సమర్పించవలెను. స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. ఓం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. స్వామివారికి నమస్కారం చేస్తూ ప్రార్థనా మంత్రము. అమోఘం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం ఋషికేశం జగన్నాథం వాగీశం వరదాయకం సుగుణం చ గుణాతీతం గోవిందం గరుడధ్వజం జనార్దనం జనానందం జానకీ వల్లభం హరిం ప్రణమామి సదా భక్త్యా నారాయణమజం పరం దుర్గమే విషమే ఘోరే శత్రుభిః పరిపీడితే నిస్తారయంతు సర్వేషు తథా నిష్ఠభయేషు చ నామాన్యేతాని సంకీర్త్య ఈప్సితం ఫలమాప్స్యాత్. ఓం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి. క్షమాపణ మంత్రం. అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ చ జనార్దన. ఓం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. క్షమాపణ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు అక్షంతలు తీసుకుని పునః పూజ చేద్దాం. ఛత్రం ధారయామి చామరేణ వీజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికాది సమస్త దేవ్యోపచార భక్త్యోపచార పూజాన్ సమర్పయామి. ఇప్పుడు అక్షంతలు తీసుకొని నీరు పళ్ళెంలో వదిలి అక్షంతలు స్వామి పాదాల వద్ద ఉంచుతూ పూజను సమర్పించవలెను. యస్య స్మృత్యా చ నమోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. ఓం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాయ చ భగవాన్ సర్వాత్మకః ఆద్యాది మహాలక్ష్మీ సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ దేవతః. ఓం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. సుప్రీతో భవతు. సర్వం శ్రీ సత్యనారాయణమస్తు. ఓం సహనా భవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మంగళాశాసనం. శంఖినే చక్రినే సాంగినే ఖడ్గినే శూలినే కోటి సూర్య ప్రభమాలినే విశ్వసృద్రూపిణే శాసతే బ్రహ్మణే శ్రీమతే సత్యదేవాయతే మంగళం. విష్ణవే జిష్ణవే శ్రీ మహావిష్ణవే వేద వేదాంత సంచార రోచిష్ణవే భూష్ణవే గేష్ణవే పుణ్యవర్ధిష్ణవే శ్రీమతే సత్యదేవాయతే మంగళం. మంగళం మాసతి స్వామినే మంగళం మంగళం మల్లికామాలినే మంగళం
మంగం సన్మనస్థాయినే మంగళం, మంగళం సత్యదేవాయ తే మంగళం, మంగళం వీరపూర్వాయ తే మంగళం, మంగళం వెంకటాఖ్యావతే మంగళం, మంగళం సత్యదేవాయ తే మంగళం, రత్నశైలస్థితాయాస్తు తే మంగళం, రత్నశైలస్థితాయాస్తు తే మంగళం. ఓం నమో సత్యదేవాయ నమః. రత్నగిరిపై వెలసిన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ప్రియ దాసోహ భక్తుడు, సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు గారి కోరిక మీదట అందరికీ ఈ పూజా విధానం అందాలనే సత్సంకల్పంతో శ్రీ గోవిందనామ ప్రచార సేవా సంఘం నుంచి సేవకురాలు, గోవిందుని దాసురాలు మీ సోదరి సునీత మత్సూదన్, అడియేన్ రామానుజదాసి.